రాణీస్ కిచెన్. ఈరోజు మీకోసం నేను ఒక చక్కని అన్నప్రసాదం తయారు చేస్తున్నానండి. అది నేను ఈ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణు నివాసంలో టేస్ట్ చేశానండి. చాలా బాగుంది. అలాంటి ఈ ప్రసాదాన్ని ఈరోజు మీకోసం నేను తయారు చేస్తున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేయండి. ఎలా చేయాలో నేను ఇప్పుడు ఒక ప్రసాదం తయారు చేసి చూపిస్తున్నానండి. అదే అన్నప్రసాదము. ఈ మధ్య మనము ఏ దేవాలయాలకు వెళ్ళినా సరే అక్కడ చక్కగా మనకి అన్నప్రసాదం దొరుకుతుందండి. అన్ని దేవాలయాల్లోనూ పెడుతున్నారు. ఈ మధ్య మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ విష్ణు నివాసంలో నేను ఈ అన్నప్రసాదం తిన్నానండి. చాలా బాగుంది. అది ఈరోజు మీకు తయారు చేసి చూపిస్తున్నాను. దానికోసం నేను ఒక 2 బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాను. టమాటా, క్యారెట్, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక గ్లాసు బాస్మతి రైస్ నానబెట్టుకున్నాను నేను. మామూలు రైస్ అయినా పర్వాలేదు, బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా పర్వాలేదండి. కొంచెం పెసరపప్పు, కందిపప్పు, కొద్దిగా చింతపండు. ఇవి దీనికి కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుందండి. కుక్కర్ పెట్టుకుని దీంట్లో ముందర ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకుందాం. ఇలా 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో క్యారెట్, బంగాళదుంపలు, టమాటా వేసి ముందు 2 నిమిషాలు మగ్గనిద్దాము. దీంట్లోని 2 పచ్చిమిర్చి. అంటే ముందు నెయ్యిలో ఇవన్నీ కొంచెం వేగితే బాగుంటాయండి. మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అందులో ముందు 2 నిమిషాలు ఇలా మనం వీటిని వేగనిద్దాం. ఇప్పుడు దీనిలో ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న కందిపప్పు, అలాగే ఈ పెసరపప్పు వేసి ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు దీంట్లోనే రైస్ వేసుకుందాం. నానబెట్టి ఉంచుకున్న ఈ రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పసుపు, సరిపడగా సాల్ట్. ఇప్పుడు దీంట్లోనే 1 అర స్పూను మిరియాల పొడి అండి. ఇవి వేసి ఒకసారి కలిపేసుకున్నాము. కలుపుకుని ఇప్పుడు గ్లాసు బియ్యం పెట్టాం కదా, పప్పులు 2 కలిపి 1 గ్లాస్ అవుతుంది. మొత్తం 3.5 గ్లాసులు వాటర్ పోసి ఒక 5-6 విజిల్స్ వచ్చేందుకు మనం దీన్ని ఉడికించుకుందాం. నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని గుజ్జు తీసుకుని ఇలా వాటర్ అంతా తీసి పెట్టుకున్నాను. దీంట్లో 1 స్పూను సాంబార్ పొడి, 1 అర స్పూను ధనియాల పొడి, 1 అర స్పూను జీలకర్ర పొడి. వీటిని కలిపేసి మనం రెడీ చేసి పెట్టుకుంటే మనం రైస్ ఉడికిపోయిన తర్వాత ఇది దాంట్లో వేసి ఒక 5 నిమిషాలు మనం కనుక ఉడకనిచ్చినట్టయితే చక్కని అన్నప్రసాదం మనకి రెడీ అయిపోతుందండి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ఫస్ట్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుని మనం దీనికి పోపు వేయించుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకుని మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ప్రసాదాల్లో. కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం ఇంగువ, కొద్దిగా జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. పోపు వేగిపోయింది. ఇవ్వండి మనకి చక్కగా రైస్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసులో ఈ సాంబార్ పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపింది అది వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేట్లాగా మనం కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మనం సన్నటి సెగ మీద దీన్ని ఉడకనిస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ రైస్కి బాగా పడతాయండి. సిమ్లో పెట్టుకుని కొంచెం ఒక 5 నిమిషాలు మనం దీన్ని అంతటిని బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు దీంట్లోనే మనం ఇందాక వేయించి పెట్టుకున్న ఈ పోపు కూడా వేసేసుకుందాము. ఇది చక్కగా మనం భగవంతుడి నైవేద్యంగా పెట్టడానికి చేసుకోవచ్చండి. అలాగే మనం లంచ్ టైంలో కానీ, డిన్నర్ టైంలో కానీ, లంచ్ బాక్స్లో కానీ చక్కగా దీన్ని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది. అలాగే ప్రోటీన్ ఫుడ్ కూడా మనం వెజిటబుల్స్ వేస్తున్నాము, పప్పులు వేస్తున్నాము, రైసు చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్దీ కూడా. చక్కని ఈ అన్నప్రసాదం మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాను క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ఎంతో చక్కని ప్రసాదం మనకి రెడీ అయిపోయిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. చక్కని అన్నప్రసాదం రెడీ అయిపోయింది.